హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో ఏంటంటే యూట్యూబ్లో షార్ట్ వీడియోస్ కానీ అప్లోడ్ చేసిన తర్వాత వ్యూస్ రాలేదు, అసలు 0 వ్యూస్ చూపిస్తుంది. కనీసం 2 డేస్ అయినా సరే 0 వ్యూవే చూపిస్తుంది అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. బట్ అనుకుంటున్నారు. చాలామందికి దీనికైతే అసలు కారణమే తెలియదు అనమాట. సో దీనికి కారణం ఏంటి అంటే, ఫస్ట్ వచ్చేసి మీరు వీడియోస్ అనేవి మంచిగా ఎడిట్ చేసుకొని చేసే విధానంలో అంతా కరెక్ట్గా ఉంటే మనకి వ్యూస్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఆ విధానం ఎలా అంటారా, మనము ఒక 1 మినిట్ వీడియో తీసినామంటే కొంతమంది 15 సెకండ్స్లోనే ఆపేస్తారు, కొంతమంది 30 సెకండ్స్ తీస్తారు. అంటే అది చెప్పలేమన్నమాట. వాళ్ళ అది చెప్పే మ్యాటర్ని బట్టి అలా లెంత్ పెంచుకుంటూ ఉంటారు, లెంత్ కట్ చేసుకుంటూ ఉంటారు. సో వీడియో అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. వీడియో అయితే ఆడియన్స్కి నచ్చేలాగా ఉండాలి మెయిన్ వచ్చేసి. సో ఇంకొకటి ఏంటి అంటే డౌట్, ఇది వైటీ స్టూడియోలో గ్రాఫ్ ఉంటుంది కదా, ఆడియన్స్ గ్రాఫ్, దాని ప్రకారం ఏమన్నా మనం అప్లోడ్ చేస్తే మంచి రీచ్ వచ్చే ఛాన్స్ ఉందా అని చెప్పి అది కూడా అడిగారనమాట. మెయిన్ ఇదే అడిగారు. యూట్యూబ్ గ్రాఫ్ ప్రకారం, అదే ఆడియన్స్ గ్రాఫ్ ప్రకారము వీడియో అనేది అప్లోడ్ చేస్తే వ్యూస్ ఫాస్ట్గా వస్తాయా అని చెప్పేసి అడిగారు. ఫ్రెండ్స్, ఇదైతే నేను 100% వస్తాయని అయితే చెప్పలేను, కానీ మ్యాక్సిమం 70% వరకు కూడా రావచ్చు మేబీ. ఎందుకంటే నేను వచ్చేసి ఫ్యాక్ట్ కంటెంట్ ఉన్నప్పుడు సేమ్ ఇదే ప్రాసెస్సే ఫాలో అయ్యేదాన్ని అనమాట. అక్కడ గ్రాఫ్ చూసుకొని ఈ టైంలో పోస్ట్ చేద్దామని చెప్పేసి చేసేదాన్ని. నా కంటెంట్ నచ్చి అక్కడ సబ్స్క్రైబర్లు వచ్చారో లేదంటే వ్యూస్ పెరిగాయో తెలీదు. మొత్తానికైతే అక్కడ సక్సెస్ అయినా నేనైతేనా అప్పుడు అది ఉన్నప్పుడు. సో ఇప్పుడైతే నేను అలా ఏం లేదు. నాకు ఎప్పుడు టైమింగ్ కుదురుతుందో, ఎప్పుడు నేను ఫ్రీగా ఉంటానో అప్పుడు ఈ ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో లేట్ లేకోకుండా మీకు గ్రాఫ్ అనేది ఎలా చూసుకోవాలి, ఎలా దాన్ని బట్టి అప్లోడ్ చేసుకోవాలి అన్నది ఈ వీడియోలో మీకైతే చెప్తానమాట. ఒకసారి ట్రై చేయండి అబ్బా, ట్రై చేస్తే పోయేది ఏం లేదు కదా. మీకు ఆడియన్స్ గ్రాఫ్ ఉన్నట్టయితే అక్కడ మీరు చెక్ చేసుకొని ఈ విధంగా నేను చెప్పిన విధంగా అయితే మీరు అప్లోడ్ చేయండి. ఒకవేళ సక్సెస్ అయితే మీకు కూడా మేలే కదా, వ్యూస్ వస్తాయి, లైక్స్ వస్తాయి, అలాగే ఇంకా సబ్స్క్రైబర్లు కూడా వస్తారు. సో ఛానల్ అనేది గ్రోత్ అవుతుంది. సో నేనైతే 100% అయితే చెప్పలేను ఫ్రెండ్స్, ఒక 70% వరకు ఓకే అని చెప్పగలను. ఎందుకంటే మ్యాక్సిమం అది ఆడియన్స్ అనేది ఆ టైంలో యాక్టివ్గా ఉంటారు కాబట్టి ఆ టైంలో మీరు వీడియో అనేది అప్లోడ్ చేస్తే సక్సెస్ అవ్వచ్చేమో. ఒకసారి ఏ విధంగా చేయాలన్నది నేను ఇక్కడ స్క్రీన్ రికార్డ్ అయితే చూపిస్తాను. ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకైతే కామెంట్ చేయండి. నేను ఏదైనా సరే ఫ్రెండ్స్, నాకు తెలిసింది మీ వరకైతే షేర్ చేసుకుంటారనమాట. ఓకేనా? లేట్ లేకుండా వీడియో అయితే చూసేద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మీ మొబైల్లో ఉన్న వైటీ స్టూడియో యాప్ని అయితే ఓపెన్ చేయండి. నేనైతే నా వైటీ స్టూడియో యాప్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. నా ఛానల్ వచ్చేసి ఇక్కడ చూపిస్తుంది కదా, ఇక్కడ కింద అయితే నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడే నేను జస్ట్ 3 మినిట్ కింద 4 మినిట్ కింద ఒక 2 వీడియోలు అయితే అప్లోడ్ చేశాను అనమాట. ఇంకా వ్యూస్ అయితే రావట్లేదు. సో నాకు వ్యూస్ అనేది కూడా నాకు కూడా తక్కువ వస్తాయి ఫ్రెండ్స్, ఎందుకంటే నాది ఫస్ట్ ఫ్యాక్ట్ కంటెంట్ కదా, అప్పుడు బాగా వస్తుండే. సో నేను 1 ఇయర్ వరకు ఈ ఛానల్ అనేది పట్టించుకోవాలి కాబట్టి ఈ మధ్యనే నేను స్టార్ట్ చేశాను కాబట్టి అలాగనమాట. సో మళ్ళీ ఆ క్వశ్చన్ కూడా వేసేవాళ్ళు ఉన్నారు. సో ఫస్ట్ అయితే ఇక్కడ మీకు చెప్పాల్సిన మ్యాటర్ చెప్తాను చూడండి. అనలిటిక్స్ కింద అయితే నేను ఓపెన్ చేశాను. ఇంకా తర్వాత మీకు యారో మార్క్తో సహా చూపిస్తాను, గమనించండి. ఆడియన్స్ గ్రాఫ్ అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడ ఆడియన్స్ ఉంది కదా, ఈ ఆడియన్స్ అనేది ఇక్కడ పర్పుల్ కలర్లో చూపిస్తుంది కదా, ఇది ఆడియన్స్ గ్రాఫ్. ఇది వచ్చేసి చాలా సింపుల్ ఫ్రెండ్స్, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ థిక్ పర్పుల్ కలర్లో లైన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఈ లైన్స్లో ఉన్న ఆడియన్స్ అనేది ఆ టైంలో మీరు వీడియో పెట్టినా కానీ అప్లోడ్ చేసినా కానీ ఒకవేళ చూసే ఛాన్స్ ఉందని చెప్పేసి అది అర్థం అనమాట. అసలే లేనేటి అంటే వైట్ కలర్లో కనిపిస్తుంది కదా, అక్కడ ఎవరు లేరు, మీరు ఆ టైంలో వీడియో పెట్టినా చూడరు అని చెప్పి అర్థం అనమాట. అసలే చూడరని ఏం కాదు, చూస్తారండి. అది ఈ గ్రాఫ్ ప్రకారం అది ఆ విధంగా అర్థం అనమాట. 11:59 దగ్గర నాకైతే ఎవ్వరూ లేరు. 5:49 దగ్గర నుంచి కొద్దిగా స్టార్ట్ అయ్యారు. సండే రోజు, అది సండే ఎస్ అని చూపిస్తాను కదా, దాని కింద చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఇంకా ఈ విధంగా అయితే మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, అప్లోడ్ చేయండి. ఇది వచ్చేసి ఏజ్, అంటే ఏ ఏజ్ నుంచి ఎక్కువ చూస్తున్నారని. నాకు 18 నుంచి 24 వరకు అయితే తక్కువ మంది, 14%. అలాగైతే అన్నీ చూపిస్తుంది. ఇక్కడ జెండర్ అనమాట, మేల్ ఆర్ ఫీమేల్ ఎంతమంది చూస్తున్నారు, ఎవరు ఎక్కువ చూస్తున్నారో. నాకు ఫీమేల్ అయితే ఎక్కువ చూస్తున్నారు. ఇది వచ్చేసి గ్రాఫ్ అనమాట. ఇండియా వచ్చేసి ఎక్కువ అయితే చూసింది ఇండియాలో, కువైట్లో అయితే 2% అనమాట. సో ఇది ప్రతిదీ అయితే చూపిస్తుంది. ఇక్కడ ఛానల్ ఆడియన్స్ వాచర్స్ ఉంది కదా, సో ఈ వీళ్ళ ఛానల్ కింద నా వీడియో అనేది సజెస్ట్ చేస్తుందంట. సో నా వీడియో అనేది చూపిస్తుందంట. అంటే ఈ విధంగా ఈ మధ్య నేను టెక్ ఛానల్స్ సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి సో వీళ్ళ ఛానల్ కింద మేబీ చూపించిండొచ్చు అనమాట. సో అది సంగతి. ఒకసారి వీడియో అప్లోడ్ చేసిన తర్వాత అసలు డిలీట్ చేయదండి ఫ్రెండ్స్, వ్యూస్ రావట్లేదని చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. అది నెక్స్ట్ వీడియోలో అయితే నేను మీకు క్లియర్గా చెప్తాను ఏంటి ఎందుకు అనేది. ఇక్కడైతే మీకు చూపించాను కదా, ఈ గ్రాఫ్ ప్రకారం ఒకసారి మీరు ట్రై చేయండి, తప్పకుండా అయితే మీకు వ్యూస్ అయితే వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్